బోయపాటి సీను అని సినిమాల డైరెక్టర్ ఎరికేనా మీకు? మొన్న చూపించినాం కదా, లెజెండ్, సింహ, దమ్ము, భద్ర సినిమాలు తీసిన డైరెక్టర్ పనితనం ఏందో. కత్తులతోని నరకుడు, గొడ్డలతోని తలకాయ వలగొట్టుడు, రాక్షసుల చేతులుండే రకరకాల ఆయుధాలను హీరోలకు వట్టించి సినిమాను రక్తంతోని రక్తి గట్టించే రక్త పిపాసి, రక్తాన్ని నారింజ రసం లెక్క విండుకునే సీన్ సార్ గురించే గీ వార్త చూడండి. పుష్కరాలకు ఆఖరి దినమని రాజమండ్రికి పోయేటోళ్ళకు ఒక హెచ్చరిక. ఆ దినం మళ్ళా ఏమైనా జరగవచ్చు చూడుండ్రి. ఎందుకంటే మళ్ళొకసారి పాదం మోపిండు బోయపాటి శీను. తానం కోసమో దేవుని దర్శనం కోసమో కాదట, గోదావరి తల్లికి అఖండ ఆరతి ఎట్లియాలనో చూపిస్తందుకు. అగో అయ్యవాళ్ళు చేసే పనికాడికి ఎందుకు పోతున్నాడు అంటే, గా మొన్న చెప్పినాం కదా పుష్కరాల మీద బుట్ట సినిమా తీస్తున్నాడని. ఇక గా సినిమాల పొదుముకి ఆరతి ఆఖరి షాట్లు తీస్తందుకు పోయిండు అన్నట్టు బోయపాటి. ఇక ఆయన పోయి ఆరతి ఎట్లా ముట్టియాలి, ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా తిప్పాలి, నూనె ఎంత పోయాలి, మంట ఎంత ఎత్తులేస్తే బొమ్మలు మంచిగా కనిపిస్తాయో దగ్గరుండి ఏపిస్తాడని ఎంపీ మురళీమోహన్ సారి చెప్పిండు. అట్లనే మొగుల మీద తీరొక్క లైట్లు ముట్టిస్తారట. ఇక ఇట్లా అన్నింటిని పెద్ద పెద్ద కెమెరాలతోని కిందికెళ్ళి మీదికెళ్ళి పక్కపోంచి ఎంకకెళ్ళి షూటింగ్ చేస్తారన్నట్టు. గిట్ల చేసే కదా తొలిసూరు దినం తొక్కిసలాటలు అయ్యి 27 మందిని బలి తీసుకొని శీను జీవితానికి సరిపోని హింస చేసింది. పతిపచ్చపోళ్ళు పొల్లు పొల్లు తిట్టినా, గంత మంది చచ్చినా మళ్ళా ఎగేసుకొని పోతున్నాడు. నా అంత మునగాడే లేడు సినిమా తీసుట్లా అని. మళ్ళీ ఇప్పుడేం ఉద్దారకం చేస్తాడో ఇక చెప్పలేదని బదలాన్ చేస్తారని మళ్ళొక పారి చెప్తున్నాం. శనివారం నాడు రాజమండ్రి పుష్కరాలకు పోయేటోళ్ళు ఆడ బోయపాటి చీనున్నాడు జర పైలము.